ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబిత భుజం కనకావదాతం సంకీర్తనైక పితరం కమలాయతాక్షం విశ్వంభరం ద్విజవరం యుగధర్మపాలం వందే జగత్ప్రియకరం కరుణావతారం. వంశీ విభూషితకరాన్ నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయఖండం 6వ అధ్యాయంలో చక్కగా గోపకుమారుడు ఆ గోలోకానికి వెళ్ళి నంద గ్రామములో అక్కడికి వెళ్ళాడు. మధురు చేరుకున్నాడు. మధురలో ఆ దేశపు రాజు గారు కంసుడని చెప్పి ఆయన చాలా అరాచకంగా ఆయన నడుచుకుంటున్నాడు. తండ్రి కూడా జైల్లో పెట్టేశాడు. తెలుసుకుని అక్కడి నుంచి వెంటనే అక్కడ ఉండడానికి బుద్ధి ఆయనకి ఇంకా నచ్చగా అక్కడి నుంచి బృందావనం వచ్చాడు. బృందావనంలో ఎవరు కనపడటం లేదు. చక్కగా యమునా నది తీరానికి వచ్చాడని చూసుకుంటుంటే అడిగాట అక్కడ ఈ దేశపు రాజు ఎవరు అంటే నందమహారాజు గారు, వాళ్ళ కుమారుడు శ్రీకృష్ణుడు. ఆయన దర్శనం చేసుకుందాం అనుకుంటే ఈ లోపల ఆయనను గోచరానికి వెళ్ళిపోయాడు. అందరూ కూడా కృష్ణుడు వస్తాడు దాన్ని ఉత్తర గోచరణం అంటారు. కృష్ణుడు మళ్ళీ తిరిగి సతులతోటి ఆవులతోటి గోవత్సములతోటి తిరిగి మళ్ళీ నందగ్రామానికి వస్తాడనమాట. ఆయన రాక కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ముసలి గోపికలు, మళ్ళీ కిశోర గోపికలు, మగవాడు అందరూ కూడా కృష్ణ దర్శనం ఆలసులయ్యి చూస్తుంటే కృష్ణుడు ఆనే వచ్చాడు. ఈ గోపకుమారుడు యొక్క దర్శనం, కృష్ణుడి దర్శనం కలిగింది. చాలా కథ జరిగిపోయింది. దాని తర్వాత ఏమిటో ఒకనొక రోజున ఈ కథ జరుగుతోంది. అహో స్వామి గభీరోయం దుస్తర్కో మహదామపి గాఢ ప్రేమ రసావేశ స్వభావ మహిమాద్భుత. ఓ స్వామి, గాఢముకు ఈ ప్రేమరసము యొక్క ఆవేశము, ఆ భావము యొక్క స్వభావగతముకు అద్భుత మహిమ అతి గంభీరము. ఆ భగవంతుడి యందు ప్రేమ అనేటువంటిది దాన్ని ఎవరు కూడా ఏమి చెప్పలేరు. దాన్ని అనుభవించడమే తప్ప దాని గురించి ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది గాఢముకు ప్రేమ
మామూలుగా ఏదో తాత్కాలిక ప్రేమ కాదది. ఎందుకంటే జీవాత్మలు అందరూ కూడా భగవంతుడి యొక్క శక్తి స్వరూపులు. భగవంతుడికి జీవుడికి సంబంధము నిత్యమైనటువంటిది. కానీ మన కర్మ కాలి భగవంతుని మర్చిపోయి ఇక్కడికి వచ్చి పడ్డాం. మళ్ళీ తిరిగి మనం ఎవరో మనం తెలుసుకున్నట్టే స్వస్వరూప సంధానం దొరికినట్లయితే చక్కగా మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం భగవంతుడి యొక్క సేవలో వాళ్ళు నిత్యానందం అనుభవిస్తాము. ఆ భగవంతుడి యొక్క ప్రేమ ఆదేశం ఎలా ఉంటుందిట? ఆ భావము కూడా స్వభావగతము, జీవాత్మ యొక్క సొత్తు. అది తల్లికి తన పుట్టిన వెంటనే బిడ్డ యందు ఎటువంటి వాత్సల్యము, ప్రేమ, మమకారాలు ఉంటాయో అంతకుముందు ఉన్నాయా? లేవు. ఎలా చూపించగలుగుతారా వాళ్ళు? మీకు అబ్బాయి పుడతాడు, ఆ అబ్బాయి దీని ప్రేమ ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పలేరు. తర్వాత అదినా కూడా ఎవరు చెప్పలేరు. అది బిడ్డ ఎందుకు చూపించేటువంటి ప్రేమ మాత్రమే. ఆ విధముగానే మన అందరికీ ప్రభువు భగవంతుడు. ఆ భగవంతుడికి మనకి నిత్య సంబంధం ఉంది. నిత్యము భగవంతుడి మనకు ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమను కాస్త తీసేసి మనం ఈ భౌతిక విషయాన్ని పెట్టుకున్నాం. వీటి వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? దుఃఖమే తప్ప ఎటువంటి లాభం లేదు. మళ్ళీ తిరిగి మన యొక్క ఈ భావము శుద్ధిగా లేదు. ఇది ప్రపంచంలో వచ్చిన వెంటనే బుద్ధి, భావము అంతా కూడా కలుషితం అయిపోతాయి. మళ్ళీ దాన్ని చక్కగా చేసి గోదావరిలో శుభ్రంగా స్నానం చేయించి శుద్ధి చేసి భగవంతుడు అర్పించినట్లయితే ఆ శుద్ధ ప్రేమ నిత్యమైనటువంటిది. అదే జీవుడు యొక్క స్వాభావికమైనటువంటి వృత్తి. ఆత్మకి ఒక విధమైన వృత్తి ఉంటుంది. అదేమిటి? భగవంతుని ప్రేమించడం, భగవసేవ చేయడం. దాన్ని కట్టుదిట్టం చేసేసి కూర్చుని ఏదో ధ్యానం చేస్తాను, కర్మ చేసుకుంటాను, జ్ఞానం వల్లి వేస్తాను, అహం బ్రహ్మాస్మి అనుకున్నట్టే వచ్చేది కాదు. అది స్వాభావిక స్వరూపమది జీవుడి యొక్క స్వస్వరూప భగవత సేవ చేయడమే. అది ఎవరు ఒప్పుకొని ఎవరు ఒప్పుకోని, కేవ మానే కేహు నాహి మానే సబ్ తారదాస్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కూడా ఈ విధంగా భగవంతు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. ఆ విధముగా ఆత్మ యొక్క స్వాభావిక ధర్మం ఏమిటంటే నిరంతరము భగవంతుడి యందు ప్రేమ అనురాగములు కలిగి ఉండడమే. అందుకని అంటున్నారు ఏమిటిగా? ఆ ప్రేమరసము యొక్క ఆవేశము కానీ భావము కానీ ఈ రెండు కూడా స్వాభావికమైనటువంటి అద్భుత మహిమ కలిగినటువంటివి. అవి గంభీరమైనటువంటివి. చెప్పలేం మనం. గంభీరం అంటే తెలియదు, దాని యొక్క లోతు కానీ దాని యొక్క పరిమాణము కానీ దాని వైశాల్యం కానీ ఏమీ తెలియదు. అప్పుడు గంభీరంగా ఉంటారండి, గంభీరంగా ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళలో ఎటువంటి లక్షణంలోనూ బయటపడతాయన్నమాట. ఆ విధముగానే ఈ ప్రేమరసం యొక్క ఆవేశం గంభీరంగా మనకు తెలియదు. ఒక్కసారి భగవత్ స్ఫూర్తి అయినట్లయితే అప్పుడు దాని యొక్క స్వాభావిక ప్రేమ బయటపడుతుంది అన్నమాట. కాబట్టి దీన్ని మహాత్ములు కూడా దుస్తర్క్యము, వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా స్మరం అంటుంది శృతి. మన యొక్క వాక్కుల ద్వారా, మనసు ద్వారా ఇతమిద్దముగా ఇది అని చెప్పలేము. అటువంటి స్వభావం జీవాత్మ యొక్క స్వభావం అన్నమాట. అందువలన దానిని ఎవరు కూడా ప్రేమ అంటే ఏమిటో నిశ్చయంగా చెప్పలేరు. ఇంకా సర్వాపేక్ష అధికతరముకు శ్రీకృష్ణుని ఆయా కారుణ్య విశేషములు నిరంతరము సాక్షాత్తుగా అనుభవిస్తున్న వారికి అట్టి భావము ఇట్లు సంభవమును అనినా ఆహా ఆశ్చర్యము. ఈ విధమగు లక్షణములు గాఢమగు స్వభావ మహాత్మ్యములు. ఎందుకంటే భగవంతుడు కూడా నిరంతరము ఆ బ్రజవాసుల యందు పరమ కరుణ కలిగి ఉంటాడు. కరుణ కూడా గొప్పదనం, శ్రేష్టమైన కరుణ కలిగి ఉంటాడు భగవంతుడు. కరుణామయుడే అయినప్పటికీ కూడా వాళ్ళ యందు ఉండే కారుణ్యం వేరుగా ఉంటుంది. మన యందు కూడా కరుణ ఉంటుంది. భగవంతుడు మన మీద కరుణ ఏం చేస్తాడు? ఆయన ఏం కావాల్సింది తీసుకోమంటాడు అంతే. ఏది కావాల్సింది తీసుకోమంటాడు. కానీ వాళ్ళ యందు ఏమిటిటా? వాళ్ళకి ఏం అక్కర్లే, నిరంతరము వాళ్ళ కూడా ఉండాలి. వాళ్ళ సేవను స్వీకరిస్తూ ఉంటాడు. అది కారుణ్యం, ఆ భగవత్ కరుణ. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. ఇది మహాత్ములు కూడా
అంతుపట్టినటువంటి విషయం అది. ఏకదా యమునా తీరే విహరన్ నందనందన శుశ్రావాత్మహరదే తస్మిన్ కాళీయం పునరాగతం. ఒక నాడు జరిగినటువంటి సంఘటన చెబుతున్నాడు. ఏమిటది? ఒకప్పుడు యమునా తీరమున శ్రీ నందనందనుడు విహరించుకున్నాడు. రోజులు విహరిస్తూ ఉంటాడు. ఆ విహరించేటప్పుడు ఆయన ఒకటి విన్నట్ట. ఏమయ్యా కృష్ణయ్య, నువ్వేమో ఆ కాళీ సర్పాన్ని బయటికి పంపించేశావు, నువ్వు మళ్ళీ వచ్చింది అని విన్నారట. కాళీనాథుడు తన హృదమునకు మరలాపత్తి చేరినాడని విన్నారు. ఎవరు విన్నారు? కృష్ణుడే విన్నాడు. చెప్పారు, భగవంతుడికి బ్రజవాసులు యందు ఎట్టి కరుణా వాత్సల్యం ఉన్నాయో దాన్ని ఇక్కడ ఉదాహరణ చూపిస్తున్నారు. ఉదాహరణ చెప్పాలి కదా, లేకపోతే ఎలా అర్థం అవుతుంది? ఆ కరుణ ఈ విధంగా వాళ్ళ యందు చూపిస్తూ ఉంటాడు. కానీ ఉదాహరణగా దృష్టాంతం చెబుతున్నారు. ఏమిటట? ఏకాకి ఒకనాడు ఆయన ఒంటరిగా యమునా తీరములో విహరిస్తున్నాడు. అప్పుడు విన్నాడు. ఏకాకి తత్ర గత్వాసు నీపమారుహ్య వేగతః ఊదిత్వా నిపపాతస్మిన్ ప్రదే నిస్సారయన్నప. తెలుసుకొని వెంటనే ఆయన ఏకాకిగా వెళ్ళాట. భాగవతంలో అయితే వాళ్ళేమో ఆ కాళింది నది తీరాన్ని బంతి అని ఆడుకుంటుంటే బంతి కాస్త వెళ్ళి నీళ్ళల్లో పడుతుంది. అవతల వాళ్ళేమో నా బంతి నీళ్ళు పడుతుంది తీసుకురాని గోల పెడతారు. వాళ్ళు కొంతమంది వెళ్ళక అందులో బాగుందంటారు. కొంతమంది ఏదైనా కానీ ఆ బంతి మళ్ళీ తానే పడకుండా తానే తీసుకురావాలి కాబట్టి వాళ్ళు అక్కడ తన గోపాలు ఫ్రెండ్స్ ఉన్నప్పుడే అందులో దూకి తీసుకొచ్చాడు. కానీ మొత్తం జరిగింది తెలుసు కదా. కానీ ఇక్కడ ఆయన ఒంటరిగా వెళ్ళాడు, ఎవరు చెప్పలేదు. ఇది వాళ్ళు వద్దంటారు, వెంటనే వద్దంటారు, నా మీద వద్దు వెళతారు. అందరి అది చెప్పకుండా వెళ్ళాట. వెంటనే శ్రీకృష్ణుడు ఒంటరిగా వెళ్ళి కదంబ వృక్షమును ఆరోహించెను. ఆ వృక్షము నుండి హృదములోనికి మిక్కిలి వేగముగా దుమికెను. దానిచే హృదమునందలి జలము ఆలోడితమయ్యను. నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. కిందకి దిగాలి అంటే పైన ఎక్కువ నుంచి దిగాలి కిందకి. పైపైన దిగితే పైపైనే ఉంటాం. ఆయన మహా తెలివైన కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు. చక్కగా ఆ వస్త్రం ఇంకా మల్ల యుద్ధులు పని బాగా దిగించుకున్నాడు. చెట్టు మించి దూకాడు. ఆ చెట్టు మించి ఎక్కువ ఎత్తు దూకుల కిందకి వెళ్తాడు అనమాట. అందుకని ఆ లోపల దాన్ని చూడడం కోసం బయట పై నుంచి కింద దూకాడు. ఆ దూకిన వెంటనే నీళ్ళన్నీ కూడా పక్కకి చల్లాచిదరైపోయాయి. మెల్లిగా పడితే తక్కువ నీళ్ళతాయి. ఎక్కువగా దూరం దూకినట్లయితే ఇంకా ఎక్కువ వచ్చింది అనమాట. దానిచే ఆ హ్రదములో ఉండి నీళ్ళని కూడా ఒంటరిగా అన్ని కూడా అవి అల్లకల్లోలం అయిపోయాయి. ఎందుకు కృష్ణ ఒంటరిగా వెళ్ళాట చెబుతున్నాడు. తన సహచరుపైనున్న స్నేహవశమని గ్రహింపవలేను. ఎందుకంటే మిగతా వాళ్ళ యందు ఆయనకి ఎక్కువైన ప్రేమ ఉంది కాబట్టి ఒంటరిగా వదులుతారా వీళ్ళు, నేను వస్తానంటారు, వెళ్ళొద్దంటారు, ఆపేస్తారు అని చెప్పి వాళ్ళకి తెలియకుండానే ఈ పని నెరవేర్చాలి కాబట్టి ఎవరు చెప్పకుండా వెళ్ళాడు. తర్వాత విచిత్ర సంతార వితార లీలయా జలేల సంస్కద్బహుధా నినాదయన్ ఖలేన భోగైరమునైత్య వేష్టితః సకౌతుకీ కాంతి దదర్శయద్దసాం. విచిత్రతను సంతరించుకొనిన లీలలను విస్తరింపచేయించు ఆయన దుమికిన తర్వాత రకరకాల లీల చేస్తున్నట్ట. ప్రతిది కూడా లీలే. ఆయన ఆ లీలల్లో విచిత్రత ఉంది, వైచిత్ర్యం ఉందన్నమాట. అస్తమానుభవికరంగా చేస్తే బాగోదు. నవనవాయమ లీలలు చేస్తున్న భగవం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన కొత్తదనముగా చూపించేటువంటి విచిత్ర లీలలు చేస్తున్నాడు. ఆయన ఆ చేస్తూ ఏం చేశాట? నానా విధములకు జలవాద్యములకు క్రీడలు చేయసాగాడు. ఒంటరిగా తగ్గ ఆడుకుంటున్నాడు, ఈడుతున్నాడు, మూగుతూ లేస్తున్నాడు, నవీన కింద పడుతున్నాడు. మళ్ళీ రకరకాల వాద్యం, జలమండుగ వాద్యం అంటూ ఉంటారు. నీళ్ళల్లో కొడుతుంటే నీళ్ళు చక్కగా శబ్దం వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ తరంగిడి వేరు పెడితే కప్పులు కూడా అది వేరు. ఇది నీళ్ళలోనే వాయించాలి. ఇది
అది నీటి జలమండుక వాద్యం అంటారు. అటువంటి దాన్ని చేస్తున్నారట. అట్టి సమయమున కల స్వభావము గల కాళీయుడు తన పణముల పడగలచే ప్రభువును చుట్టివేశను. అడు కోపం వచ్చిన లోపల ఉన్నాడు. ఆ మడుగుకి రాజు కాళీయుడు చక్కగా నిద్రపోతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఆయన భంగం కలిగింది. ఆయన చూసాడు చిన్న పిల్లవాడు చేపలే అడిగి ఈదుతున్నాడు. వెంటనే తన యొక్క పడగల ద్వారా తన ద్వారా కృష్ణుడు చుట్టేశాడు. ఆయన కల స్వభావం దుస్వభావం అన్నమాట. వెంటనే కోపం వాడికి వెంటనే చూడదు. ఇంకా ఏది కలదు చూస్తుంటుంది సర్పం అన్నమాట. ఆ విధముగా కాళీయుడు కృష్ణుడు చుట్టేశాడు. కౌతుకీయుతుడగు ప్రభువు కూడా ఆ విధముగాని విచిత్రమగును ఒక అవస్థను ప్రదర్శించాను. ఈయన కూడా ఏమి ఎరగనాడు వల్లే కృష్ణుడు కూడా దానికి లోబడిపోయాడు. తత్సంగీనస్థం సహసా ప్రయాతం గోపాస్త్వనాలోక్య మృత ఇవాభవన్ సర్వే తదన్వేషణ కాతరాయయు సత్పాద చిహ్నైర్హదమీక్షితైరము. కృష్ణుని తోటి గోపవాదులు వేరుగాన అతన్ని చూడలేనందున మృతుల వలె అయ్యిరి. కానీ వెళ్ళి వెతుకున్నారు, కానీ కృష్ణుడు కనబట్టంలే. కృష్ణుడు లేకపోతే వాళ్ళకి ప్రాణం పోయినట్టుంటుంది. ఎప్పుడో కృష్ణుడు కళ ముందు ఉండాలి. ఆ పక్కకి వెళ్తారు, చూస్తారు కృష్ణుడు కనపట్టలేదు, మళ్ళీ చూసుకుంటారు. కేవలం కృష్ణుడు ముందు ముట్టుకుంటారు. వెళ్ళిపోయారు, కృష్ణుడు ముట్టుకోవాలి, ఇక్కడే ఉన్నాడు, మళ్ళీ వాళ్ళు ఆడుకుంటారు అన్నమాట. ఒక క్షణం కూడా కృష్ణుడు వాళ్ళ కళ్ళ సందుల నుంచి బయటికి వెళ్ళడానికి వీళ్ళే. ఎక్కడికి వెళ్ళి కనపట్టలేదు. అందరికీ కూడా పాపం పైనైపోయాయి. దాంతో వాళ్ళందరూ కూడా కృష్ణుడు కనపడపోయేటప్పటికీ అందరూ కూడా మృతులు వలె అయిపోయారు. ప్రాణం పోతే శరీరం ఎలా ఉంటుంది, అలాగే అయిపోయిన వాళ్ళకి. సరుపులు అతని పదచిహ్నములను ధ్వజము వజ్రము అంకుశములకు చిహ్నములను అనుసరణము గావించి చివరకు కాళీయహ్రద తీరమును చేరుకొనిరి. పాపం కృష్ణుడు ఎవరు తప్పకుండా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి కొన్ని ఆనవాడిస్తూ ఉంటాడు. ఏమిటిగా ఆయన పాదాల్లో ఉన్నాయి ధ్వజము, అంకుశము, చక్రం, ఇవన్నీ ఉంటాయి. అక్కడ పెట్టారు. కృష్ణులు ఏమున్నాయో రాధలు ఏముంటాయో ఆ చిహ్నాలు. పైగా అక్కడ బృందావనంలో మట్టి మెత్తగా ఉంటుంది కాబట్టి పెడుతుంటే కనబడతాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు చూసుకున్నారు, ఇది మా కన్నయ్య గడు అడుగులు ఎక్కడ ఉన్నాయని చూసుకుని ఆ కృష్ణుడు అడుగుదాడలో కూడా వెళ్ళారు. ఆ శంఖ చక్ర వీటి ద్వారా అంకితమైనటువంటి ముద్రలు యమునా నది ఒడ్డుకున్నాయన్నమాట. అక్కడికి వెళ్ళారు, దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి చివరి కాళీహ్రదాన్ని తీరం చేరుకున్నారు. అక్కడే మా కూడా అంతర్ధానం అయిపోయి మళ్ళీ ఇక్కడ కనపడలేదు, అక్కడే వచ్చి ఆగిపోయాయి. అవి కొట్టుకుంటారే, ఆ విధంగా వెళ్ళాడు అన్నమాట. దాని తర్వాత దృష్ట్వైవ కృష్ణం తమదృష్టచేష్టం మోహం గతాస్తేస్య వయస్య సంఘాః ఆచ్ఛాదితం యం వనవీథిభిర్యే అనాలోకయంతో జీవిషంతి. కాళీయునిచే వేష్టితుడైన శ్రీకృష్ణుని చేష్టారహితునిగా చూసిన అతని వైశ్యగణము మూర్ఛితులయ్యి వెతుకుంటూ వచ్చారు. చూస్తే ఏమైంది, అక్కడేమో కాళీయుడు కృష్ణుడిని చుట్టేసి బయటికి తీసుకొచ్చాడు. కనబడుతున్నాడు కృష్ణుడు, కానీ కృష్ణుడు చరణము లేదు. అందరూ వెంటనే వీళ్ళు మూర్ఛితులైపోయారు. పావును చూసినా భయపడుతూ ఉంటాం. ఆ పావును దగ్గర పడి కృష్ణుడు ఉన్నాడు. బాబోయ్ భయం పడిపోయి అందరికి కూడా. దాంతో వాళ్ళందరూ కూడా స్నేహితులందరూ కూడా మూర్ఛితులైపోయారు. అయ్యో, వారు వనవీధులలో సంచరించున్నప్పుడు శ్రీకృష్ణుడు పొదలచే ఆచ్ఛాదితులు కూడా చూచినంతనే ప్రాణత్యాగము చేయనిచ్చగింతురే. అసలు మామూలుగా వాడు నడుస్తూ వెళుతూ ఉంటేనే కృష్ణుడు పొదల మాటుకు వెళ్ళినట్లయితే వెంటనే కృష్ణుని ఆచరించి మేము ప్రాణం వదిలిపెట్టడానికి కూడా సిద్ధం అవుతూ ఉంటారు. ప్రాణాలు పోతూ ఉంటాయి. అటువంటి ఎదుర్కొన్నా ఏదో కృష్ణుడు ఉన్నాడే. కాళీనాథుడు ఇంకా పడగల్లో ఆయన చుట్టలో ఉండిపోయాడు. వాళ్ళతో ఇంకా అటువంటి స్థితి ఎలా ఉంటుందిట. అట్టివారు కృష్ణుని ఇట్టి స్థితిని చూసి స్థిరముగా ఎట్లుంటారట. అందుకు మూర్ఛ కింద పడిపోయారు పాపం వాళ్ళు. ఎవరు పడిపోయారు? ఎక్కడా? గావో వృషావస్తరాసధాన్యే గ్రామ్యాః సమగ్రాః పసవోధవన్యాః
తీరే స్థితాస్తత్ర మహార్తనాదైః క్రందంతి కృష్ణానన దత్తనేత్రాః. గోవులు, వృషభములు, వత్సములు, గ్రామ్య నవ్య పశువులు అన్నీ తీరమునకు వచ్చి శ్రీకృష్ణుని ముఖము వైపు దృష్టిని కేంద్రీకరించి గొప్ప కరుణ స్వరముతో రోదనము చేయసాగెను. కేవలం మానవులకే కాదు, అక్కడ ఉండేటువంటి పశుపక్ష్యాదులన్నీ కూడా దివ్య ఆత్మలు. ఎన్నో సాధనలు చేసేవాళ్ళు ఆ విధంగా మహావిష్ణుడు అందరూ అక్కడ ఉన్నారన్నమాట. ఆవిడ బృందావనంలో ఉండేటువంటి చెట్లు పుట్లు అవన్నీ కూడా మామూలు ఉండేవి, మన ఇక్కడ ఉండేటువంటి చెట్లు పుట్లు కాదు. అవన్నీ మహాత్ములు అక్కడ ఆ విధముగా ఉంటున్నారు. ముక్తయాపి లీలయా శరీరం కృత్వా భగవంతం భజేహం అంటూ ఉంటారు. ముక్తులు కూడా భగవత్ సేవకి ఎటువంటి శరీరం అవసరమో అటువంటి శరీరాన్ని దాల్చి సేవ చేస్తూ ఉంటారు. అందుకనే కొంతమంది దివ్యాత్మలు పురుషులందరూ కూడా ఆవులుగా ఉన్నారు, దూలగా ఉంటారు, వృక్షములుగా ఉంటారు. వాళ్ళందరూ కూడా మహామహా దివ్యాత్మలే. చెప్పలేము. ఇక్కడైతే మన కర్మ ప్రకారం పుడతాం. నారద మహర్షి వాడు శపించాడే ఎవరిని? కుబేరుకు పుట్టిన నలకొకరు మణిగిరివుల్ని. మీరు 1000 సంవత్సరాలు మధ్యలో పుట్టినాడు, పుట్టేశారంతే. మామూలుగా పుట్టిన తర్వాత కూడా కుకర్మలు చేసినట్లయితే వాళ్ళు ఇటువంటి వృషములుగా పుట్టచ్చు, లేకపోతే రాళ్ళుగా పడి ఉండొచ్చు, చెప్పలేము. అందుకనే మానవులుగా పుట్టింది కాస్త ధార్మిక పనులు చేసుకుంటూ ఉండాలి. ఏది దానికే చేస్తూ ఉండాలి. ఒక్క హరినామం మాత్రమే కర్మల్ని నశింపజేస్తుంది, మిగతా వాటి ద్వారా పోవు. మొత్తం అన్ని కూడా పోతాయి, తగ్గుతాయి. ఏం భయం లేదు. నిరంతరం చేయాలి. హరినామం చేసినట్లయితే నామ సంకీర్తనం ద్వారా నామం చేయడం వలన పాపము, పాప బీజము, పాప వాసన 3 కూడా పోతాయి. మరి వాడు రాముడు పడాడు కదా, రాముడు ఏం పాడాడు? కోరిన దొరకెను రాము మంత్రము ధన్యుడైతే ఓ రామ. అందులో చెప్పాడు పాపము రాసులన్నీ కూడా కరిగిపోతాయి, అన్నీ పోతాయి. అలా అని చెప్పి కృష్ణ కృష్ణ అంటూ తప్పులు చేసినట్లయితే అది ఇంకా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నామం యొక్క బలాన్ని ఊతగా తీసి పాపం చేసినట్లయితే నామ అపరాధం అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకేమో మన కర్మ ప్రకారం జన్మలు వస్తూ ఉంటాయి, కానీ అక్కడ మాత్రము వాళ్ళ యొక్క సేవని అనుసరించి వాళ్ళ జన్మలు వస్తూ ఉంటాయి. రూపం అదే వాడిపోతుంటాయి. ఇప్పుడు మీది ఉన్న మనిషిలా ఉన్నాడు, కాసేపు మళ్ళీ వృక్షం అయిపోతాడు. చెప్పడం భగవంతుడికి ఎటువంటి సేవ చెందోళ్ళు ఆ విధంగా మారుతూ ఉంటారన్నమాట. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ భగవద్గీత విరహానికి అక్కడ ఆవులు, పశువులు అవన్నీ కూడా రకరకాల జంతువులు ఉంటాయి. అవన్నీ కూడా ఆ కృష్ణుడు ఆ కాళీహృదాన వైపు మొహం పెట్టుకుని దీనముగా చూస్తున్నాయి. సాధారణ కుక్కలు కనపడ కుక్కలు ఇళ్ళలో కుక్కలు చూస్తూ ఉంటాయి. మామూలుగా మనకి ఈ సంబంధం ఎలా ఉంటే భగవంతు సంబంధం ఎలా ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆవులు, దూడలు, ఇంకా వన్య పశువులు, పక్షులు అవన్నీ కూడా కృష్ణుడు ముఖాన్ని పెట్టుకుని దృష్టి కేంద్రీకరించి వేరే ఇంకా వాళ్ళకి ఏం ధ్యాస లేదు, ఆ కృష్ణునే చూస్తున్నాయి, తీరంగా చూస్తున్నాయి అన్నమాట. అవి కూడా కరుణతో ఏడుస్తున్నాయి. కుక్కలు ఏడుస్తూ ఉంటాయి, ఇంకొకరు కోరుతూ ఉంటాయి, వాళ్ళు అంబారం చేస్తుంటే ఆ విధంగా కృష్ణుని చూస్తూ అవి కూడా ఏమి చేయలేక పరిస్థితి కాబట్టి అవి కూడా ఏడుస్తున్నాయి పాపం. ఆక్రందీనా విహగా హ్రదస్య తస్వాంతరుద్దీయ పతంతి వేగాత్ వృక్షాదయస్తత్ క్షణమేవ శోషన్ ప్రాప్తా మహోత్పాదజయాశ్చ దాతాః. పక్షులు ఉచ్చైస్వరముతో ఆర్తనాదము చేయుచు వేగముగా ఎగిరి ఆ హృదయములో పడసాగినవి. అవి కూడా ఇంక నా ఉండే లాభం, ఆ కృష్ణుడు కూడా సహాయం చేయలేకపోతున్నాం అని చెప్పి దీనముగా అరుస్తూ గాలిలో ఎగిరి
అవన్నీ కూడా ఆ హృదయంలో పడిపోతున్నాయి. రెండు రకములు. ఒకటి ఏమిటిట, ఆ మడుగులో ఈ కాళీ సర్పము విషాన్ని విభజన కారణముగా అక్కడ పైకి ఎగిరి పోవాలి అని కింద పడిపోతూ ఉంటాయి విష ప్రభావం వలన. కానీ ఇవన్నీ కూడా ఆ భగవంతుడి విచ్ఛేద విరహానికి భగవంతుడి దగ్గర పడిపోతున్నాయి అనమాట. అవన్నీ కూడా ఉండలేకపోతున్నాయి. ఇంకా వృక్షములు లతలు వెంటనే సృష్టించిపోయాయి. ఈ విధంగా మహోత్పాదం ఆరంభమైంది. నదుబగలు ఆ విధంగా అన్ని కూడా చెట్లు ఎండిపోతున్నాయి. ఈ జంతువులన్నీ కూడా పడిపోతున్నాయి. ఈ విధంగా ఉత్పాదాలు. ఉత్పాదం అంటే హఠాత్తుగా పరిణామం అన్నమాట. కీడు పరిణామాలు. క్షతి అంటే మనకి అపాయాలు కలిగించడం అన్నమాట. అవన్నీ చూశారు, అడిగింది చూసారు, మనకు తెలియదు. అవన్నీ కలపడుతున్నాయి. సంప్రేరితో అంత ప్రభుణైవ తేన ధావం జగామ వ్రజమేక వృద్ధ హాహా మహారావగణై సుఘోరై క్రందన్నుదంతం తమధాచక్షే. ఆ సమయమున ప్రభువుచే అంతరమందు ప్రేరణ నొందిన దాని వలె వృద్ధురాలకు అగు ఒక గోపిక వేగముగా ఘోషపల్లికి పోయి ఆత్మనాదములతో బిగ్గరగా విలపించుతూ ఆ వృత్తాంతమును వర్ణించెను. కృష్ణుడేమో ఆ కాళీనగర్ చుక్కలో ఉండిపోయాడు. వీరందరూ ఏడుస్తున్నారు. ఆ పక్కనే ఒకటి దేవుడు కూడలేరుకోవడం దేవుడు వెళ్ళేది, ఒక ముసలం వెళ్ళినాను. అది చూసిందిట. అది చూసి కృష్ణుడే ప్రేరేపించినట్టుగా అనమాట. చూసి వెంటనే పరుగులు వెళ్ళిపోయి చెబుతూ ఉంది, ఓ యశోదమ్మ, ఓ రోహిణి, వినండి, కృష్ణుడి విధంగా వెళ్ళిపోయాడు, అందరూ ఆ విధంగా చూస్తున్నారు అని చెప్పి జరిగిన వృత్తాంతంతో కూడా చెప్పాడు. పెద్దల్ని అందరూ కూడా తీసుకోవడం కోసం ఆయన చెప్పింది అనమాట. వెళ్ళారు వాళ్ళందరూ. ఆత్మనాదంతో బిగ్గరగా అరుస్తూ వృత్తాంతం చెప్పింది. ప్రాగేవ దృష్ట్వా మహతో భయంకర ఉత్పాదవారాన్ బహు సంభ్రమాకులా అన్వేషణార్థం వ్రజమంగళస్యతే ఘోషస్థితా సంతి బహిర్వినిసృతా. పూర్వము నుండియే మహాభయంకరము ఉత్పాదాదులను చూచి మహాశర్యముతో వ్యాకులురైన ఆ ఘోషపల్లి అందరు వ్రజవాసులందరూ వ్రజమునకు మంగళకు శ్రీకృష్ణుడు అన్వేషించడం కొరకు బహిర్ద్వారములకు వచ్చిరి. ఇంకా ఈ అవ్వబెడి చెప్పకుండానే వారికి మనకి చాలాసార్లు చూశారు. ఏమిటినా అపశకునాలు అన్నీ కనపడుతూ ఉంటాయి. దాని తర్వాత కృష్ణుడికి అపాయం రావడము, మళ్ళీ ఎటువంటి అపాయం కలగకుండా బయటపడ్డాం, అవన్నీ వాళ్ళు తెలుసు అనమాట. ఉపద్రవాలు వస్తున్నాయి, చూస్తున్నారు వాళ్ళు. ఇంకా ఎవరు చెప్పకుండానే వాళ్ళు తెలిసిపోయింది. ఏమిట్రా అవన్నీ ఇలా ఉన్నా అనవసరంగా ఇవన్నీ వస్తున్నాయి ఏవో అని చెప్పి అనుకుని ఆ దుష్టకునాలు చూసి ఆ కృష్ణ ఏమైందో, ముందు వాళ్ళంతా కూడా అనుకునేది కృష్ణ ఏమైంది, ఏదైనా వచ్చిన కృష్ణ ఎలా ఉన్నాడు. పిల్లలు ఏదైనా అనుకుంటారు, వాళ్ళు మళ్ళీ ఎలా వచ్చారు, పిల్లలు జాగ్రత్తగా వచ్చాడో లేదో, నా ఎందుకు బస్సులు పెడుతున్నాయి, దాటడం లేదు అని అనుకుంటూ ఉంటారు కదా. వీళ్ళు కూడా విధంగా కృష్ణుడు అనుకుంటున్నారు అనమాట. ఎక్కడికి వెళ్ళారు, కృష్ణ అలా ఉన్నాడు, అవసరాలన్నీ కనబడుతున్నాయి అనుకుంటున్నారు. అనుకుని వాళ్ళందరూ ముందు అనుకున్నారు. ఉత్పాదములు చూసి ఆశ్చర్యముతో వ్యాకులురైపోయి ఆ ఘోషపల్లి అంటే బృందావనం ఉండేటువంటి బ్రజవాసులందరూ కూడా వ్రజమునకు మంగళ నిలయుడు, బృందావనమునకు నిరంతరము శుభాన్ని చేకూర్చేవాడు ఎవరు? కృష్ణుడు. ఆ కృష్ణుడు కోసం అన్వేషించడం మొదలుపెట్టారు. మనమైతేనా కృష్ణ నీ గురించి ఇవన్నీ వస్తున్నాయి, ముందు బాగానే ఉండేవాళ్ళం మేము, నువ్వు పుట్టకి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు అక్కడి నుంచి సాయం చేద్దాం అనుకుంటాం మనం. కానీ వాళ్ళు కృష్ణగత ప్రాంతులు కాబట్టి కృష్ణుడు వలనే మనకి ఇవన్నీ శుభాలు చేకూరుతున్నాయి. ఆ పూతన శకడం అందరూ వచ్చారు, మన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ఏం చేయలేకుండా ఉన్నారు కాబట్టి కృష్ణుడే మంగళ కలుగుతున్నాయి అని మనం వాళ్ళు అనుకున్నారు అనమాట. అనుకుని కృష్ణ కోసం ఎదుర్కొన్న బయటకు వచ్చారు. ఇక కృష్ణ అక్కడ ఉన్నాడు. అప్పుడు ఈవిడ ఏడుస్తుంది అనమాట. జగుతు ఇప్పుడు వచ్చి కోన ప్రవయ సంస్పస్య భగ్న కంఠస్వరస్య తద్వాక్యం తేషు సహస వజ్రపాత ఇవాభవత్.
మరల ఆ వృద్ధురాలి యొక్క భగ్న కంఠముతో కూడిన అట్టి నిదారణ వాక్యమును వినుట చేయవారు సరాసరి పిడుగుపడినట్లయిరి. లోపలేమో సందేహం, వాళ్ళకి ఏమో ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, దుస్తులు కనపడుతున్నాయి అనుకున్నారు. బయట వచ్చేటప్పటికి అక్కడి నుంచి వస్తోంది, పొలం నుంచి వరాల నుంచి వస్తుంది ముసలమ్మ అవ్వ. ఆవిడిగా చెప్పలేకపోతుంది. అందరికీ కృష్ణుడి ప్రాణం కదా, దాంతో ఆవిడ యొక్క కంఠం కూడా తగిలిపోయింది, దూరం అయిపోయింది. అప్పుడు చెప్పలేకపోతుంది, సగంగా చెబుతోంది. జీరగొంతు నాకు మరి జీరగొంతులో వచ్చింది. చెప్పిందని వాడు ఏ చూడంటారా చూడంటారా కళ్ళని అక్కడికి కొంపలోకి పోయి కృష్ణుడు ఏమో చుట్టేసింది వా గోలు పెట్టింది. దాంతో వినేటప్పటికి వీళ్ళకి పిగుబుట్లు అయిపోయింది. ఏది అనుకూడదని అనుకుంటున్నా ఏ జరిగిపోయింది. దాంతో సరాసరి పిడిగిపడినట్టు అయిపోయారట వాడు. ఎవరు? ఇంటి దగ్గర ఉన్నవాడు. సగృహే వస్థితో రామో మిథ్యామిత్యేది ఘోషయన్ సాంత్వయన్ వ్రజలోకాంస్తాన్ మృతప్రాయాన్ ప్రధానతః మాతరం రోహిణీం యత్నాత్ ప్రబోధ్య గృహరక్షయిని నియుజ్య పురతో యాతైర్ దావిత్వాతైః సహానిలత్. మామూలుగా అయితే ఆ రోజు బలరాముడి యొక్క జన్మ నక్షత్రముట. అందులో ఆయన వెళ్ళలేదు అడవికి. గోపకులతో పాటు కుమారుతో పాటు కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు. బలరాముడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఆయన అంటున్నాడట, స్వద్రోమనందన శ్రీ బలరాముడు మిథ్యా మిథ్యా అని పలుకుతున్నాడు. ఇది అబద్ధం అబద్ధం, అలాగే ఎప్పుడు కాదు. కృష్ణ ప్రభావం ఆయన తెలుసు కదా, పెద్ద పెద్ద అసలు సంహరించాడు, ఇది పనులు చేశాడు, గోవర్ధనం ఎత్తాడు, ఇది ఒక లెక్క. అంతా కూడా ఇంత అబద్ధం కృష్ణకే కాలేదు అంటున్నాడు. మృతప్రాయులయ్యును పొరువిడబోతున్న సకల ప్రజవాసులను ఓదార్పసాగాను. వాళ్ళందరూ ఈ మాట వెంటనే వాళ్ళ ప్రాణాల పైన పోయాయి. అందరూ కూడా పరిగెడుతున్నారు కృష్ణుడి దగ్గరికి చూద్దామని చెప్పి. ఆ సమయంలో ఇంటిలు ఎలాగా వెళ్ళి ఏం చేస్తాం? నేను బట్టి నిచ్చులు పట్టుకెళదాం, లేకపోతే ముంగిని పట్టుకెళదాం, అది చేద్దాం అని అప్పుడు అటువంటి ఏమి ఉండవు, ఇంకా వెళ్ళిపోవడమే అన్నమాట. అంతా కృష్ణుడి ప్రేమ మమకారం ఉన్న కారణంగా వాళ్ళందరూ ఉన్నవాళ్ళు ఉన్న విధముగానే పరిగెట్టారట కృష్ణుడి దగ్గరికి. ఎలా ఉన్నారో అలాగే అనమాట వెళ్ళిపోతున్నారు. అప్పుడు వాళ్ళందరినీ కూడా మొదలు అడ్డుకోవడం కోసం ప్రయత్నించాడు. ఏం వెళ్ళక్కలేదు, మీరు కంగారు పట్టడం అంతా బాగానే ఉంది, వెళ్తాను కంగారు పడుతుంది అని చెబుతున్నాడు. ఇంత వాడు ఎవరు వింటలే. మాతయగు శ్రీ రోహిణీదేవిని ప్రబోధించి గృహరక్షణ యందు నియమించి స్వయముగా అతివేగముతో ఆ బ్రజవాసుడు కలుసుకుని విడవేండి. మాటగా అందుతారా? ఎవరు వెంట పరిమితి పారిపోతున్నారు. వెంటనే బాబు బలరాముడు, అమ్మ నువ్వు ఇక్కడ ఉండు. ఎవరు? బలరాముడి యొక్క అమ్మ పేరు ఏం పేరు? బలరాముడి యొక్క తల్లి పేరు ఏం పేరు? అయ్యో రోహిణి అనండి. ఇంకొక అడిగితే మళ్ళీ వచ్చిపోతున్నారు. అవునే కాదా అనుమానం వస్తున్నారు. అనుమానం రాకూడదు. నీ కాదన్నా మీరు అవునని చెప్పాలి. బలరామ యొక్క తల్లి పేరు రోహిణి. అమ్మ నువ్వు ఇక్కడ ఉండు. వీళ్ళెవరు మాట అంటున్నా. మరి కానీ ఖాళీ కడుపు తిమ్మిటి ఇల్లు ఇల్లు చూసుకోవాలి కదా, రెండు అని చెప్పి ఆవిడ నెట్టే పెట్టి పెరుగుతున్నారు. వీళ్ళు ఎప్పుడు సార్వర్ అయిపోయారు. వాడు ఫోటో దాటేశారు. వాడు వెళ్ళిపోతున్నారు పరిగెత్తుకుని. పెరుగుతున్నాడు ఆయన. కాబట్టి అతివేగముగా వెళ్ళి ఆయన వాళ్ళు కలుసుకున్నాడు. అచిరాత్తం హ్రదం ప్రాప్త సోనుజం వీక్ష్యదాదృశం నాసక్నో ద్రక్షితుం ధైర్యం రురోధ ప్రేమ కాతర. వారు అతి వేగంగా వెళ్ళి అనగా వెంటనే చాలా తక్కువ ఉన్నవాడు ఆ కాళింది తీరాన్ని చేరుకున్నారు, ప్రధాన్ని చేరుకున్నారు. అచ్చటకు చేరి శ్రీ బలరామ అనుజుని అట్టి స్థితిని చూచి ధైర్యధారణ చేయలేకపోయి చూసేటప్పటికీ ఆ బలరాముడి యొక్క అనుజుడు ఎవడు? బలరాముడి యొక్క అనుజుడు ఎవడు? అనుజుడు అంటే ఆయన తర్వాత పుట్టినవాడు కృష్ణుడే. కంగారు పడుతుంది సత్యం చెప్పేది. ఆ కృష్ణుడు చూసేటప్పటికీ ఆ విధంగా ఉండాలి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ధైర్యం వాళ్ళు ఇంకా ఓర్పుగా ఉండలేకపోతున్నారు. ప్రేమ చేత కాతులైపోయి ఏడు మొదలెట్టారు అందరూ కూడా. విలాపం వివిధం చక్రే కాష్ట పాషాణ భేదకం క్షణాన్ మూర్ఛామనుప్రాప్తో యశోదానందవత్ సతు. శ్రీ బలరాముడు కాష్ట పాషాలను భేదించులాగున తెలివప్పసాగాను. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అందరూ మూసిపోయి ఇంకేం ఏడుస్తారు.
బలరాముడు మాత్రం ఆయన కూడా ఏడుస్తున్నాడట. బలరాముడు తెలియదు, కృష్ణత్వం తెలీదా? తెలుసు. కానీ కృష్ణుడికి ఆయన మీద ఎంత ప్రేమ ఉందంటే ఆ ప్రేమ వెంటనే కృష్ణుడు ఆ బలరాముడిని ఏడ్చే విధంగా చేసింది. కాబట్టి ఆయన అలా ఏడుస్తున్నట్ట. కాష్టములు పాషాణములు కూడా తగిలిపోతాయి లేదా కరిగిపోతాయి, అంత కరుణతో ఆయన ఏడుస్తున్నట్ట. చివరకు నంద యశోదల వలె ఆయన కూడా మూర్ఛితైపోయాడు. నందమహారాజు గారు మూర్ఛితైపోయాడు, యశోదాదేవి కింద పడిపోయింది, మూర్ఛితురాలైపోయింది. ఎవరికి కూడా శ్వాస లేదు, పడిపోయి ఉన్నారు అందరూ కూడా. చివరి యశోదానందం వలె బలరాముడు కూడా మూర్ఛితైపోయాడు. భాగవతంలో 10 శ్లోకాలు అందరి కంటుబాటుగా రావాలి. 10 శ్లోకాలు, మొదటి 3 శ్లోకాలు, తర్వాత చతుశ్లోకి భాగవతం 7 శ్లోకాలు. గురుగారు 10 శ్లోకాలు భాగవతం చూపించేశారు, చదవండి. అందులో మొదటి శ్లోకంలో ఉంటుంది, ముష్యంతే సూరయ. భాగవత లీలలు మహామహా పండితులు కూడా మోహం కలిగిస్తూ ఉంటాయి. బలరాముడు మహాపండితుడు, ఆయన కృష్ణ బాగా తెలుసు. కానీ ఆ కృష్ణలీల ఎటువంటిదంటే అతనికి కూడా మోహం కలిగింపజేసింది. బ్రహ్మగారు విమోహితులైపోయారు, ఇప్పుడు బలరాముడు కూడా మోహితులైపోయాడు. అందులో కింద పడిపోయాడు, అక్కడ రోజున మొదలుపెట్టాడు. కాబట్టి ఆయన మూసులైపోయాడు. తతస్తేషాం చ సర్వేషాం ప్రాణినామాదిపూరితా మహాక్రందవరాఘోర బభూవు విశ్వరోదకా. అప్పుడు ప్రాణులన్నిటి యొక్క ఆర్తిపూరితమగు మహాక్రందవరము బయలుదేరినది. అన్ని ప్రాణులంటే మనుషులని కాదు, మనుషులు అనేది సకల జీవరాశులు కూడా ఏడుస్తుంటే ఆ ఆర్తితో కూడినటువంటి మహాక్రందనము మొత్తం బ్రహ్మాండంతో నిండిపోయింది. సమస్త విశ్వము ఘోరముగా రోధించుతున్నట్లు అనిపించాను. అది వింటుంటే మొత్తం విశ్వం అంతా కూడా ఘోరంగా కరుణగా ఏడుస్తున్నాయన్నమాట అనిపిస్తోంది. తేన నాదేన మహత బలరామ సచేతిత ఆత్మానం స్తంభయామాస యత్నాధీర శిరోమణి. అట్టి ఘోరమకు క్రందన రవము వలన ధీర శిరోమణియకు శ్రీ బలరాముడు బాహ్యజ్ఞానము కలిగిన వాడయ్యాడు. వాళ్ళందరి యొక్క ఏడుగుకి క్రందనానికి బలరాముడికి బాహ్యజ్ఞానం వచ్చింది. ఆయన కూడా కృష్ణుడు కింద పడిపోయాడు కదా. ఈ రవం, ఈ క్రందనరవం వినేటప్పటికి బలరాముడికి మళ్ళీ బాహ్యజ్ఞానం వచ్చింది, ఆయనకి మెడికొచ్చింది అన్నమాట. ఆయన ప్రయత్నపూర్వకముగా తనను తాను సంపాదించుకోలేను. ఆ బలరాముడు అతి కష్టం మీద తనని తాను ఓదార్చుకుని మామూలుగా ఆయన ఉన్నాడు. క్షణేన సంజ్ఞాంపితరౌ గతౌ తౌ దృష్ట్వా సుతం తాదృశమద్రుతం తౌ వేగాత్తమేవ రథమావిశంతౌ రుద్ధౌ బలాత్ శ్రీ బలినాకరాభ్యాం. ఇంకా క్షణకాలం అయిన తర్వాత మాతాపితరులు కూడా బాహ్యజ్ఞానం వచ్చిందిట. ఎవరికి? నందమహారాజు యశోదకి కూడా బాహ్యజ్ఞానం వచ్చింది. వాళ్ళు చూస్తున్నారు. చూసేటప్పటికీ కృష్ణుడి యొక్క అటువంటి అవసరం చూసి వేగముగా వాళ్ళు కూడా రథములో ప్రతిహితం కూడా వెంటనే వెళ్ళిపోవాలి. ఏదైనా చేయాలి కదా, ఆపదలోనే మనం ఏదో చేయాలి కదా. తనకి ఈత వచ్చా రాదా, ఆ కాళీనాగుండి బయట తీయగలరా, ఆ సహాయం చేయలేదు, అది వేరే సంగతి. వెళ్ళిపోవడమే, అదే వెళ్ళిపోతున్నారు. ఎవరు? నందమాలి సూర్యదేవ్ అన్నమాట. వెంటనే బలదేవుడు బలవంతముగా వారిని హస్తధారణ పూర్వకముగా నివారించాను. కానీ చేయబట్టుకున్న వాళ్ళతో కూడా ఆపాడు. కథ ఉండండి, మీరు చేయగలిగేది ఉండండి అని వాళ్ళని ఆపాడు. మూర్ఛితాన్ మృతతుల్యాంస్తాన్ సర్వాన్ దృష్టాత్యంత్రితః సుగద్గద స్వరేణోచ్చైః కృష్ణం సంభోగ్య సాబ్రవీత్. ప్రజవాసులందరూ మూర్ఛులై ఉన్నారు, మృతులు వలె భూతన పడిపోయి ఉన్నారు. వారిని చూసి బలరాముడు అత్యంత కాతుడయ్యాడు. మొదల పడిపోయాడే, ప్రాణం ఉందా లేదా అది వేయటంలే. దాంతో వాళ్ళని చూసేప్పటికీ బలరాముడి హృదయం కరిగిపోయింది. శ్రీకృష్ణుని సంబోధిస్తున్నాడు గట్టిగా, గతగతమైన మాటలతో ఉచ్చేసంతో పడుతున్నాడు. ఓ కృష్ణాచారు గారు ఇక్కడ ఆపలాపు,
నీ యొక్క బలాన్ని ప్రదర్శించి కాళీనాథుడి నుంచి బయటికి రా, వచ్చి మురళి వాయించు. అప్పుడు వీళ్ళందరూ కూడా నువ్వు ఉన్నామని తెలుస్తుంది వీళ్ళకి. వీళ్ళు లేస్తారు, లేకపోతే లేకపోతే పోతారు. కాబట్టి అని చెప్పుతూ బలరాముడు చెప్తున్నాడు కృష్ణుడితోటి. శ్రీ బలదేవో వాచ ఏతేన వైకుంఠ నివాసి పార్షద నోవానరాస్తే నచ యాదవా అపి గోలోకలోకా భవదేక జీవన నశ్యంత్య శక్య భగవన్ మయావితు అంటున్నాడు. బలరాముడు అంటున్నాడు, ఓ భగవానుడా, వీరు వైకుంఠ నివాసులకు పార్షదులు గారు. వైకుంఠం కాదు, వైకుంఠ పార్షదులు కాదు. ఎందుకుంటున్నారట? వైకుంఠం అంటే వాళ్ళకి భయం ఉండదు. భగవంతుడు కూడా మహా విభూతి కలిగిన వాడు, భగవంతుడు ఐశ్వర్య సంపన్నుడు. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడిని రక్షించేవాడుగానే అనుకుంటారా వాళ్ళు. ఇక్కడ ఏమిటంటే వీళ్ళు భగవంతుడు రక్షించేవాడు, వీళ్ళు అక్కడ భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. ఎటువంటి ఆపద విపద రాదు వైకుంఠంలో. వాళ్ళందరూ ఎటువంటి ఈ ప్రేమ కందలు అక్కడ ఏమి ఉండవు అక్కడ వైకుంఠంలో. కాబట్టి వీళ్ళు నువ్వు అనుకున్నటువంటి వైకుంఠ భాషలు కాదు. వీళ్ళ హృదయములు చాలా సుకోమలంగా ఉంటాయి. అవి ఏదైనా కొంచెం వస్తే వీళ్ళు తట్టుకోలేకుండా ఉంటూ ఉంటారు. ఆ విధముగా వీళ్ళెవరూ కూడా వైకుంఠ భాషలు కాదు. ఇంకా అయోధ్య వాసులు వానరులు కూడా కాదు. అయోధ్య వానరులు కూడా ఎక్కువ తెలుసు భగవంతుడు. ఆయన సర్వ శక్తి సంపన్నుడు. ఎన్నో ఆపదలు విపదలు రావు, ధైర్యంతో ఉంటారు వాళ్ళు. కానీ వీళ్ళ ద్వారకావాసులు కూడా భగవతత్వం తెలుసు బాగా. భగవంతుడు ఐశ్వర్యం అని కూడా వాళ్ళకి తెలుసు. అక్కడ కూడా భగవంతుడు రక్షించేవాడైనటువంటి గుణం వాళ్ళలో ఉంటుందన్నమాట, జ్ఞానం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వైకుంఠవాసులు కాదు, లేదా అయోధ్యవాసులు కాదు, ద్వారకవాసులు కూడా కాదు. వీరు గోలోకవాసులు, గోలోకంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి వెళ్ళి తేడా ఏమిటిట? నీవే వీరికి ఏకైక జీవనము, నువ్వే వాళ్ళ జీవనం, కృష్ణుడే వాళ్ళ జీవనం అన్నమాట. వాళ్ళకు కూడా భగవత్ జీవనమే అయినప్పటికీ భగవత్ తత్వం ఎందు వాళ్ళు ఎక్కువ నమ్మకం విశ్వాసాలు ఉంటాయి. లేదా అంటే వీళ్ళకి వాళ్ళ ఏదో భగవంతుడు ప్రేమ అది దగ్గర రానిది. ఎంతటి ప్రేమ ఉంటుందంటే వాళ్ళకి కృష్ణుడు ఏమీ చేసుకోలేడు. తినడం రాదు, స్నానం చేయడం రాదు, బట్ట కట్టుకోవడం రాదు, అది మేమే చేయాలి. ఉంటే అమాయకుడు అనేటువంటి పూర్తి ప్రేమలో వాళ్ళు ఉంటారు. అయోధ్యవాసులు మిగతా వాళ్ళ భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు, అర్థం వాళ్ళది. ఇక్కడ వీడు భగవంతుడు రక్షించాలి. కాబట్టి అటువంటి తేడా అర్థమైందా? వైకుంఠం వాసులకి, అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి, ద్వారకలో ఉన్న వాళ్ళకి, బృందావనంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆ ప్రేమ గాఢం ఏ కొద్దీ భగవంతుని లేదు ఎక్కువ అనురాగం నేను కాపాడాలి, నేను వస్తుంది అనమాట. కాబట్టి ఇటువంటి వాడు వీళ్ళు. అప్పుడు నువ్వే వాడి యొక్క జీవనము, కావున నేను వీరు రక్షింప సమర్థులను. కాబట్టి కృష్ణుడే రక్షించాలి తప్ప బలరాముడు రక్షించలేడు. నేను వీళ్ళని ఏమి కాపాడలేను. నువ్వే బయటకు వచ్చి నీ ముఖాన్ని చూపించి నువ్వు బాగున్నావు నమ్మకం వాళ్ళు కలిగించు, అప్పుడే వాళ్ళు బతుకుతారు అని చెప్పి బలరాముడు కృష్ణుడు చెబుతున్నాడు. ప్రాణైర్వియుక్తానభవంతి యావత్తావద్వినోదం కరుణత్యజైతం కృష్ణాన్యథాగోష్ఠజనైక బంధు గాంతాసి శోకం మృదుల స్వభావ. ఓ దయామయుడా, వీరి ప్రాణ వియోగము తలుపుటకు ముందుగాని వివేచించి కరుణాపూర్ణముకు నీ వినోదమును పరిచయింపుము. భగవంతుడు వినోదంగా ఇక్కడ చేస్తున్నాడు. అక్కడ ఏది కాళీయుడితో ఆడుకోవడం, కాళీయుడు వసలైపోవడం. నువ్వు వీడు పొడుగునున్నారు, ఎక్కువసేపు పొడుగునుంటే వాళ్ళ ప్రాణం వెళ్ళిపోతుంది బయటికి. కాబట్టి వాళ్ళ యొక్క దేహాన్ని నుంచి ప్రాణం వెళ్ళిపోవడానికి ముందుగానే నీ యొక్క లీలని నువ్వు ఇంకా ఆపు, నీ వినోదం సారు కట్టేయి, ఆటను నువ్వు ముగించేయి, పరిచయించు. లేనిచో గోష్ఠజనైక బంధువుడి నామము నీకు ఇక ఉండదు. లేకపోతే నువ్వు గోష్ఠజన బంధువుడివి,
గోష్టం అంటే బృందావనం, దానికి ఏకైక బంధువు భగవంతుడు. కాబట్టి అందరి బాగోగులు ఆయన చూసుకోవాలి. బంధువుల విధంగా పడిపోతుంటా మరి నువ్వు ఎలా ఉంటే అలాగా? నువ్వు భజన బంధువులు నామం నీకు ఉండదు, నీ పేరు పోతుంది. కాబట్టి నీవు మృదుల స్వభావుడవు కావున అప్పుడు నీవు శోకాలు వగుదువు. పోతే పోయాను అనుకుంటావేమో, కానీ వాడు పొద్దున ఉండలేవు. నీ స్వభావం మృదులు మెత్తన స్వభావం. ఈ విధంగా అయితే వాడు నీకేమనేవి తట్టుకోలేరు, ఆ విధంగా నువ్వు కూడా వాళ్ళకి ఏమైనా తట్టుకోలేవు. కాబట్టి వాళ్ళకి ఆపడానికి ముందుగానే నువ్వు బయటకు వచ్చాయి, నీ లీల ముగించు, లేకపోతే ఏడుస్తూ కూర్చుంటావు అని బలరాముడు కృష్ణుడిని హెచ్చరించాడు. ఈ విషయం అంతా కూడా ఎక్కడ? మన బృందావనములో ఆ గోపకుమారుడు రాముడు చెబుతున్నాడు. శ్రీ స్వరూపవాచ గోప్యో విలాపైర్వివిధైరుదంత్యో మోముహ్యమానాః పరమార్థ గాత్ర్యః పార్శ్వే ప్రభోర్గంతుమివ ప్రవిష్టా స్థాస్తం ప్రదం శోక వినష్ట చిత్తాః. కూడా ఉన్నాడు ఈయన గోపకుమారుడు. ఆయన పేరు స్వరూపుడు అయింది ఇప్పుడు. శ్రీ స్వరూపుడు పలికిన ఓ బ్రాహ్మణుడా, ఇట్టి సమయములో గోపికలు మోహావస్థ నుండి చేతనము నుండి వివిధ విలాపములతో రోధించుతూ మహా ఆర్తివశము చేయమల్ల మూర్ఛితలైరి. విధంగా నడుస్తుంటే బలరాముడు చెప్పాడు కృష్ణుడికి. ఈ లోపల గోపికలకి అందరికీ కూడా మళ్ళీ వాహిజ్ఞానం వచ్చింది. మళ్ళీ చూసే లాలాయ కృష్ణారాయగా ఉన్నాడు. మళ్ళీ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుడి కింద పడిపోయారు. గోపికందరూ కూడా ముచ్చులైపోయారు. తరువాత చేతనమును తిరిగి కానీ అట్టి మహాశోక వేగమును సహింపలేక ప్రభువు గడకు వెళ్ళ నిమిత్తము హ్రదమునందు ప్రవేశింపనుద్యుక్తులైరి. మళ్ళీ వాడికి జ్ఞానం వచ్చింది. చూస్తుంటే తట్టుకోలేకపోతారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ రథం అంటే సరస్సులోకి వెళ్ళడం కోసం వాళ్ళు బయలుదేరుతున్నారు. ఏదో చూసి రక్షించుకోవాలి. వెళుతుంటే అలా అయిపోయింది కదా. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.